లూకా సువార్త 10వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు చదవండి. లూకా సువార్త. పిమ్మట ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఆయన వారితో ఇట్లనెను, పంట విస్తారము కాని పనివారు తక్కువ, కనుక తన పంట పొలముకు పనివారిని పంపవలసినదిగా యజమాని ప్రార్థింపుడు. మీరు వెల్లుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె మేము పంపుచున్నాను. ఓకే, చూడండి తల్లి, ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని తెరవాలి. ఎందుకంటే ఈ వాక్యాలను మనం ఇప్పటి వరకు చాలాసార్లు చదివి ఉంటాం. అలాగే ఎంతో మంది సువార్త బోధకులు బోధించగా మనం విని విశ్వాసాన్ని పెంపొందించుకొని ఉన్నాం. ఈ రోజు నేను కొత్తగా ఈ వాక్యాల ద్వారా దేవుడు నాతో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నాడా అనే ఒక సంకల్పంతో మీరందరూ కూడా బైబిల్ గ్రంథాలు తీసి ప్రతి వచనాన్ని మీరు గమనించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండమ్మా, ప్రభువు 72 నియమించి తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రతి పట్టణమునకు ప్రతి ప్రాంతమునకు వారిని ఇద్దరిద్దరు చొప్పున ముందుగా పంపెను. ఈ వాక్యాన్ని కనుక మనం గమనించినట్లయితే ప్రభు ఒక 72 శిష్యులను ఎన్నుకుంటూ ఉన్నాడు. ఎందుకు అనగా తాను స్వయముగా వెళ్ళవలసిన ప్రాంతం అది, తాను స్వయముగా వెళ్ళవలసిన పట్టణములు అన్నమాట. తాను వెళ్ళవలసిన పట్టణములకు శిష్యులను పంపుచూ ఉన్నాడు ప్రభు. ఎందుకు పంపుచూ ఉన్నాడు? తానే వెళ్ళవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. 72 ఎన్నుకొని వారిని పంపుచూ ఉన్నాడు. 72 అనగా ఏకకాలంలో ఇద్దరిద్దరు చొప్పున పంపుచూ ఉన్న ప్రభు ఎన్ని పట్టణాలకు పంపుచూ ఉన్నాడమ్మా? ఒకసారి చెప్పండి. 36. ఏకకాలంలో ఒకే సమయంలో 36 ప్రాంతములకు పంపుచూ ఉన్నాడు ప్రభు. వారిని పంపుచూ వారికి కొన్ని నియమాలను తెలియచేస్తూ ఉన్నాడు, కొన్ని జాగ్రత్తల గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఈ నియమాలు పాటించాలి, ఇలా జాగ్రత్తగా ఉండాలని కొన్ని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. అతి ముఖ్యమైనవన్నమాట. 2వ వచనం గమనించండి. ఆయన వారితో ఇట్లనెను అనగా ఈ 72 శిష్యులతో ఇలా సెలవిస్తూ ఉన్నాడు. పంట విస్తారము, బాగా గుర్తుంచుకోండి మీరు, పంట విస్తారము కాని పనివారలు తక్కువ, కనుక తన పంట పొలమునకు పనివారిని పంపవలసినదిగా యజమానుని ప్రార్థింపుడు. ఇక్కడ వాక్యాన్ని మనం గమనించినట్లయితే తన పంట పొలము, ఈ ప్రపంచములో ఉన్న సర్వ జనాంగాన్ని ఒక పంటతో పోలుస్తూ ఉన్నాడు యేసు ప్రభు. ఏపుగా పెరిగిన పంటతో పోలుస్తూ ఉన్నాడు. మరి ఆ పంటను నూర్పిడి చేయాలి అంటే పనివారులు కావాలి. పంట విస్తారముగా ఉంది అంటే నా ప్రజలు ఈ భూమి అంతా విస్తారముగా ఉన్నారు. వారికి దైవ వాక్కును అందించడానికి సేవకులు కావాలి, అంటే పనివారులు. వారు కావాలని మీరు ఎవరిని ప్రార్థిస్తారు? ప్రభువుని ప్రార్థింపుడు. ఇక్కడ ప్రభు అంటే సర్వసృష్టికర్త అయిన సర్వేశ్వరుడు అని అర్థం. వాక్యంలో చాలా అర్థం ఉంది ప్రియ సోదరులారా. ఈ భూప్రపంచంలో ఉన్న సర్వ జనాంగమంతయు కూడా
ఒక పంటతో పోలుస్తూ ఉన్నాడు ప్రభు. సువార్తను బోధించే ప్రతి సువార్తికుని కావచ్చు, దైవ సేవకుని కావచ్చు, ఒక పనివాడితో, ఒక సేవకునితో పోలుస్తూ ఉన్నాడు. మీరు ప్రభువును ప్రార్థించండి. పంట విస్తారము, కాని ప్రభువా మేము సేవకులము అనగా పాని చేయువారము అనగా సువార్తను ప్రకటించువారము చాలా తక్కువగా ఉన్నాము. ఇంకా అధికముగా సువార్తికులు అనగా సేవకులు కావాలి, పనివారు కావాలని మీరు దేవుని ప్రార్థించండి అని జాగ్రత్తలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రభు ఈ 72 శిష్యులకు. ప్రభు చెప్తున్న మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 3వ వచనంలో, నేను మిమ్ము స్వయముగా పంపుచున్నాను, మీరు నా శిష్యులని తెలుసు అందరికీ కూడాను. మీరు వెళ్ళిన వెంటనే ఏ గ్రామానికైనాను సరే, ఏ పట్టణానికైనా సరేను మీరు వెళ్ళినప్పుడు మేము రాజ్య మర్యాదలతో ఎదుర్కొనరు. మీకు పూలదండలు గాని, ఘనమైన సన్మానాలు కానీ, శాల్వలతో లేదా పూల వర్షాలు గాని, ఇలాంటి ఘనమైన స్వాగతాలు, సన్మానాలు మీకు లభించవు. మిమ్మలను నేను ఈ పంట విస్తారముగా ఉన్న ఈ ప్రజల మధ్యలకు ఏ విధముగా పంపుచున్నానంటే, తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లల వలె పంపుచున్నాను. సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆలకిస్తున్న వారి మనస్తత్వం ఎలాంటిదంటే తోడేళ్ల మనస్తత్వము లాంటిది. ఒక గొర్రె మనస్తత్వం ఎలా ఉంటది అంటే మృదు మనస్తత్వము. తన కాపరి పైన పూర్తిగా విశ్వాసం వస్తూ ఉంది గొర్రె. తన ప్రాణాన్ని సరే త్యాగం చేసి నన్ను కాపాడుతాడు నా యజమాని అనే గొప్ప నమ్మకం, విశ్వాసము గొర్రెకుంటుంది. కానీ తోడేలుకు అలా ఉండదు. కపట పన్నాగాలు పన్నుతూ ఉంటుంది తోడేలు. ఎప్పుడు మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉంది. తోడేల లాంటి ప్రజల యొద్దకు గొర్రె పిల్లల మనస్తత్వము గల మిమ్ములను నేను పంపుచున్నాను. చూడండి, ప్రభు ఏమని చెప్తున్నాడు? మీకు కష్టాలు, బాధలు, హింసలు ఎదురవుతాయని చెప్తున్నాడా? లేకపోతే సన్మానాలు, మీకు గౌరవ వందనాలు మీకు లభిస్తాయని చెప్తున్నాడా ప్రభు? చెప్పండి అమ్మా. సువార్తను ప్రకటించే సమయాన మీరు కష్టాలను ఎదుర్కొంటారు. గొప్ప దైవజనుడు మా గ్రామానికి వచ్చాడు లేదా మా పట్టణానికి వచ్చాడని మిమ్మల్ని వారు సన్మానింపరు అని చాలా వారికి అర్థమయ్యే విధంగా యేసు ప్రభు వారికి తెలియచేస్తూ ఉన్నాడు. మీరు కష్టాల పాలవుతారు నా సువార్తను ప్రకటిస్తే. అందుకు సిద్ధమైన వారే మీ 72. ప్రతి హింసను కూడా సహించేవారు మీరు. వారు ఆ హింసలకు అన్ని కూడా మేము భరిస్తాము, మేము దేవుని వాక్కును ప్రకటిస్తాము ప్రభువా అని ప్రభు చెంతకు వచ్చిన వారు 72 ఎన్నుకున్నాడు దేవుడు. చాలా మంది వచ్చి ఉంటారు, కానీ అందులో ప్రభు ఎన్నుకున్నది మాత్రం 72 మాత్రమే. ప్రియ దైవ బిడ్డలారా, ఈ రోజు మనం ఈ వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. 72 అలనాడు యేసు ప్రభు ఎన్నుకున్న శిష్యులలో 72 ఉన్నారు. కొన్ని వేల మంది రావచ్చు, ప్రభు మేము వెళ్తాం సువార్తను ప్రకటిస్తామని. కానీ ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభు నా రక్షకుడు అని విశ్వసిస్తున్న మనము ఆ 72 శిష్యుల్లో ప్రభు ఎన్నుకున్న వారిలో మనము కూడా ఈరోజు ఒకరమై ఉండాలని ఆశించాలి. ప్రియ దైవ బిడ్డ, ప్రభు నన్ను ఎన్నుకొన్నాడు అని మనం చెప్పడము కాదు, ప్రభు చెప్పాలి. నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నీ చేయి పట్టుకున్నాను అని ప్రభు మనతో మాట్లాడాలి. ప్రభువా నేను నీ చేయి పట్టుకున్నాను, నీ వెంట నడుస్తాను అని మనం ఎప్పుడైతే ప్రభు చేయి పట్టుకుంటామో, ప్రభుని అనుసరిస్తామో, కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు, ఇబ్బందులు
ఆర్థిక ఇబ్బందులు ఇలాంటివి మనకు ఎదురైనప్పుడు ప్రభు హస్తాన్ని మనం సులువుగా వదిలేస్తాం. అదే ప్రభువే మనల్ని ఎన్నుకొని పట్టుకొని ఉంటే ప్రభు అంత తొందరగా మన చేయి విడువడు. చూడండి, గమనించండి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు 12 మంది శిష్యులను తాను స్వయముగా ఎన్నుకున్న సందర్భాలలో చాలా మంది నిరక్షరాస్యులున్నారు, చాలా మంది శ్రమజీవులున్నారు. కొందరు కష్టపడితేనే వారికి భుక్తి అనే విధముగా కొందరున్నారు. మరికొందరు ఆశబోతులున్నారు, డబ్బంటే వ్యామోహం గలవారున్నారు యేసుక్రీస్తు శిష్యులలో. కొందరు దుడుకువారున్నారు. ఇలా రకరకాల మనస్తత్వాలు కలిగిన 12 మంది శిష్యులున్నారు యేసు ప్రభు. కానీ రకరకాల మనస్తత్వాలను కలిగిన వారినే యేసు ప్రభు ఎన్నుకున్నాడు. ఒక అతను వైద్యుడు కూడా ఉన్నాడు, ఒక అతను సుంకరి అంటే ట్యాక్స్ కలెక్టర్ అంటాం కదా, అతను కూడా ఉన్నాడు. అయితే ప్రభుకు తెలియదా వారి మనస్తత్వాలంటే? వారి మనస్తత్వాలన్నీ తెలిసి ఎన్నుకున్నాడు. ఈరోజు ఆనాటి యేసు ప్రభు శిష్యులకున్న మనస్తత్వాలు మనకు కూడా ఉండవచ్చు. దేవుడు అన్నాడు కదా, ప్రభు అన్నాడు కదా, నేను వ్యాధిగ్రస్తుని కొరకు వచ్చి ఉన్నాను అనగా ఒక పాపి కొరకు వచ్చి ఉన్నాను అన్నాడు. కాబట్టి యేసు ప్రభు ఏమంటున్నాడంటే ఈ 72 శిష్యులతో తోడేళ్ల మధ్యకు ఒక గొర్రె పిల్లను పంపుచున్నట్లుగా మిమ్ములను నేను పంపుచున్నాను అని తెలియచేస్తూ ఉన్నాడన్నమాట ఈ వాక్యంలో. 4వ వచనం మాత్రమే చదువమ్మా. మీరు జోలెనైనా సంచినైనా పాదరక్షలనైనను తీసుకుని పోరాదు. మార్గ మధ్యమున మీరు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు. ముఖ్యంగా ఈ 4వ వచనంలో ఒక 3 వస్తువులను తీసుకుపోవద్దని ప్రభు వారికి హెచ్చరిస్తూ ఉన్నాడనమాట. మొట్టమొదటిది జాలెనైనను, రెండవది జోలెనైనను, మూడవది పాదరక్షకులనైనను. ప్రియ సోదరులారా, జాలె అంటే ఏంటి, జోలె అంటే ఏంటి, ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి, ఈ రెండు అంటే ఏంటో తెలుసామా? ఒకసారి చెప్పండి నాకు. జోలె అంటే సంచి, ఓకే. జాలె అంటే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు కాబట్టి వాళ్ళగా. ఓకే అమ్మా, నేను చెప్తాను, మూడ్ చేయండి. జాలే అనగా మనం పల్లెటూరులో చూసినట్లయితే ఒక టవల్ కావచ్చు, లేకపోతే చిన్న వస్త్రం కావచ్చు, భుజం పైన వేసుకుంటారు. లేదా నాటి కాలంలో కొందరు మన ఇంటికి ఎవరైతే సాయంత్రం పూట, అంటే చాలా ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను, ఒక సాకలి వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా మా అన్నం కానీ ఏదైనా ఉంటే ఇట్లా ఒక చిన్న వస్త్రాన్ని ఒక భుజం మీద వేసుకొని చేతులు చాపి ఇట్లా పట్టుకుంటారు. అందులో మనం ఏదైనా ఇస్తాం వారికి, దాన్ని జాలే అంటారు. గుర్తుందా అమ్మ ఎవరికన్నా? ఇది జాలే అనేది ఒక చిన్న టవల్ లాంటిదో వస్త్రం లాంటిదో భుజం మీద వేసుకొని 2 చేతులతో పట్టుకుంటారు. మనం అందులో వేస్తాం ఏదన్నా. చూసారా మీరు ఎప్పుడన్నా? చెప్పండి అమ్మా. ఓకే, అది జాలే. రెండవది జోలే. జోలే అంటే ఏంటంటే మీ అందరికి సింపుల్ గా అర్థం అవడానికి, మనం గంగిరెద్దుల వాళ్ళని చూస్తుంటాం విలేజ్లలో. వారి పక్కన పొడుగాటికి ఒక జోలె లాంటిది ఉంటది. మనం ఏదైనా బియ్యం కావచ్చు, వడ్లు కావచ్చు, ఇంకేదైనా వాళ్ళకి తినడానికి ఇవ్వడానికి ఆ జోలెలో చాటతోటో గిన్నెతోటో ఆ జోలె వెడల్పు అనగానే అందులో పోస్తూ ఉంటాం. చూసారా మీరు ఎప్పుడైనా? గమనించారా? గమనించారమ్మా మీరు? ఓకే, ఇప్పుడు జాలి అంటే అర్థం తెలిసిపోయింది మనకి, జోలె అంటే అర్థం తెలిసిపోయింది. పాదరక్షకులైనను తీసుకొని పోరాదు అంటున్నాడు ప్రభు. ఈ పాదరక్షకులు
ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దీని మీద విభిన్న వాదనలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఆలయాలలో కావచ్చు, లేదా పెద్ద పెద్ద సిటీలలో కావచ్చు, మనం చూసినట్లయితే విశ్వాసులు కూడా ఆలయంలోనికి పాదరక్షకులు వేసుకుని వెళ్తారు. షూ కావచ్చు, లేకపోతే చెప్పులు కావచ్చు, ఏదైనా సరే. సువార్తను ప్రకటించే దైవ సేవకులు కూడా షూ వేసుకుని సువార్తను ప్రకటిస్తూ ఉంటారు ఆలయాల్లో. ఇందులో తప్పేముంది అని మనం అనుకోవచ్చు ఈ రోజుల్లో. కానీ దేవుడు ముఖ్యంగా చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభువే చెప్తున్నాడు ఏంటంటే, పాదరక్షకులనైనా తీసుకుపోరాదు. యేసుక్రీస్తు నూతన నిబంధనలో చెప్పక మునుపు పాత నిబంధనలో 2 చోట్ల చూస్తాం మనం. చెప్పులు వేసుకొని ఆలయంలోనికి ప్రవేశించుట చాలా తప్పు అంటున్నాడు దేవుడు. ఎవరైనా కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, లేదా సాధారణమైన మనలాంటి క్రైస్తవులు కావచ్చు. ఆలయంలోనికి చెప్పులు వేసుకోకుండా వేసుకొని వెళ్ళకూడదు. ఎందుకంటే అది పరిశుద్ధ స్థలము, ఇది నా స్థలము, నేనుండు స్థలము కాబట్టి, ఇది పరిశుద్ధ స్థలము కాబట్టి మీరు చెప్పులు వేసుకుని రాకూడదు. ఈ భిన్న వాదనకు మరొకటి కూడా అంటూ ఉంటారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అంతే, అనగా పాత నిబంధనలో ఎక్కడైతే యెరూషలేము దేవాలయం ఉందో అందరూ అక్కడికే వెళ్లేవారు. అక్కడ మందసం ఉండేది కాబట్టి మిగతా ఇజ్రాయేల్ ప్రాంతం అంతా కూడా, దేశం అంతా కూడా సమావేశ మందిరాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ఆత్మస్వరూపుడు కాబట్టి క్రీస్తు అంతటా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు చెప్పులు వేసుకొని ఆలయంలోకి వెళ్తే తప్పు లేదు అంటారు చాలా మంది. కానీ స్వయంగా ఇక్కడ వాక్యాన్ని చూసినట్లయితే, నూతన నిబంధనలో ఉన్న వాక్యాన్ని స్వయంగా యేసుక్రీస్తు ప్రభువే చెప్తూ ఉన్నాడు. ఒక సువార్తికుడు పాదరక్షకులు వేసుకుని వెళ్ళకూడదు. ఎక్కడికి? సువార్తను ప్రకటించుటకు. వీరిని ఎక్కడికి పంపుతూ ఉన్నాడు ప్రభు? సువార్తను ప్రకటించుటకు పంపిస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో మనం చూసినట్లయితే 2 చోట్ల ఉంటుంది. అది ఎక్కడ, ఏ సందర్భంలో అంటే, మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. మండుచున్న పొదని చూసినప్పుడు మోషే గారు, ఇది పరిశుద్ధ స్థలము, నీ పాదరక్షకులు విడుము అంటాడు ప్రభు, దేవుడు, యెహోవా దేవుడు. చదువుతారమ్మా ఆ వాక్యం? చెప్పనా? నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదవండమ్మా. నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 5వ వచనం వరకు. అంతటా మోషే, నేను దగ్గరకు వెళ్లి ఈ విచిత్ర దృశ్యమును చూడవలెను, పొద ఏల కాలిపోవుట లేదో తెలుసుకొనవలెనని తలంచెను. అట్లు పొదను పరిశీలించుటకై ముందునకు వచ్చుచున్న మోషేను చూసి యావే పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచెను. అతడు చిత్తము ప్రభు అనెను. దేవుడు, దగ్గరకు రాకుము, నీ చెప్పులు విడువుము, నీవు నిలుచున్న చోటు పవిత్ర భూమి సుమా. యెహోవా దేవుడు మోషేతో ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? నీవు నిలుచున్న చోటు, ఈ చోటు పవిత్ర స్థలము. చెప్పులు విడుము అంటున్నాడా? చెప్పులతో రమ్మంటున్నాడా దేవుడు? చెప్పండమ్మా. చెప్పులు విడుము అన్నారు. ఎందుకు? ఇది పరిశుద్ధ స్థలము అంటున్నాడు దేవుడు కదా. ఓకే, ఇంకా 2వ చోట యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 14-15 వచనం చదవమ్మా. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 14-15. చూడండి. నేను యావే సైన్యమునకు నాయకుడునుగా ఇచ్చటికి వచ్చితిని అని అతడు సమాధానం చెప్పాను. వెంటనే యెహోషువ నేలపై సాగిలపడి అతనికి నమస్కరించి, ఈ దాసునకు ప్రభు ఏమి ఆజ్ఞాపించుచున్నాడు అని అడిగెను. నీవు నిలబడిన ఈ ప్రదేశము పవిత్రమైనది, పాదరక్షలను తీసివేయమని యావే సైన్యాధిపతి పలికెను.
యెహోషువ అతడు చెప్పినట్లు చేశాను. మనం 2 చోట్ల చూస్తూ ఉన్నాం పాత నిబంధనలో. అపవిత్రమైనది దేవాలయముని మనం అపవిత్రమైన చేయనది ఏంటి అంటే మన పాదరక్షకులు. ఈ పాదరక్షకులు వేసుకునే ఆలయంలోనికి ప్రవేశించకూడదు. ఇది యెహోవా కాలం, మోషే కాలం నుంచి మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు కూడా 72 శిష్యులను సువార్త ప్రకటించుటకు పంపుచున్న సమయంలో చెప్పుచున్న మాట ఇది. బైబిల్కి విరుద్ధంగా ఈ రోజు ఎంతో మంది జ్ఞానులు ఎన్నో రకాలుగా చెప్పినా కూడా ఆలయంలోనికి చెప్పులు వేసుకుని వెళ్ళొచ్చు, ఏమి కాదు అంటే అది పరిశుద్ధ స్థలము, దానిని నీవు అపవిత్రం చేయకూడదు అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ దురదృష్టం ఏంటంటే ఈరోజు మహాజ్ఞానులు, గొప్ప గొప్ప దైవ సేవకులు అనబడు వారు చాలా మంది చెప్పులు వేసుకునే వెళ్తూ ఉన్నారు. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, దివ్య బలి పూజ సమర్పించు బలిపీఠం పైకి కూడా ఈరోజు చెప్పులు వేసుకుని వెళ్తూ ఉన్నారు. యెహోవా దేవుణ్ణి అగర్వపరుస్తూ ఉన్నారు. మనము ప్రియ దైవ బిడ్డలారా, ఎంత గొప్ప వ్యక్తులు చెప్పిన సూక్తులు కావచ్చు, ధర్మశాస్త్రాన్ని ఏదైనా వినవచ్చు, వారికి మనకంటే ఎక్కువ జ్ఞానం ఉంటుంది కాబట్టి. కానీ దేవుడి కంటే ఎక్కువ జ్ఞానం వారికి లేదని మనం గమనించాలి. అందరు చెప్పే సువార్త ఆలకించాలి. చివరికి ఎవరు చెప్పిన సువార్త దేవుడి సువార్త అని మనం తెలుసుకున్నట్టుకు దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకిచ్చాడు. మనం వ్యక్తిని చూసి దైవ వాక్కును నిరాకరించకూడదు. అంత గొప్ప వ్యక్తికి తెలుసు కదా, అంత గొప్ప వ్యక్తి తెలిసినప్పుడు చెప్పినప్పుడు వినపోతే ఏం బాగుంటుంది అని నీ చేతిలో ఉన్న బైబిల్ను ప్రక్కకు పెట్టి వారు చెప్పే అసత్య బోధలు ఆలకించకూడదు అంటున్నాడు దేవుడు. మనము పాత నిబంధనలో 2 చోట్ల చూడగలుగుతున్నాము, ఇంకా రాసి ఉండవచ్చు బైబిల్ గ్రంథంలో. స్వయంగా యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీవు సువార్త ప్రకటించే సమయాన నీ కాళ్లకు పాదరక్షకులు ఉండకూడదు అంటున్నాడు దేవుడు. ఈరోజు మనం చాలా ఆలయాల్లో చూస్తూ ఉన్నాం. వారి హోదాని, వారి హుందాతనాన్ని మనందరికీ కనబరుచుకొనుటకై పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము పైకి కూడా చెప్పులు వేసుకుని వెళ్తూ ఉన్నారు, పాదరక్షకులు వేసుకుని వెళ్తూ ఉన్నారు. వారికి బైబిల్ గురించి తెలియదా అంటే బైబిల్ గురించి మనకంటే ఎక్కువ తెలిసిన వారు. కానీ వారు శాపానికి లోనవుతారు, దేవుని తీర్పునకు లోనవుతారు. వారు ఎంత గొప్ప విశ్వాసులైనా కావచ్చు, కానీ మనం వాక్యాన్ని నమ్మాలి. దేవుని స్వరమే మనకు తుది తీర్పుని విశ్వసించాలి. అమ్మా, నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుంది బ్రదర్. ఏమైనా పొరపాటు ఉందా నేను చెప్పే దాంట్లో వాక్యంలో? ఏం లేదు బ్రదర్. 5వ వచనం చదవండి అమ్మా. లూకాసు వార్త 10వ అధ్యాయం 5వ వచనం. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. 6వ వచనం కూడా చదవండి. శాంతి కాముడు అతట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. 72 ప్రభు ఎందుకు పంపిస్తున్నాడో మన ఈ వాక్యాల్లో మనకి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. శాంతి కాముడు అచట ఉన్న ఎడల మీ శాంతి అతనికి కలుగును, లేనిచో అది తిరిగి మీకే చేరును. ఈ 72 పంపిస్తూ మీరు ఏ గృహానికైనా వెళ్ళండి, ఏ ఇంటికైనా ప్రవేశించినప్పుడు మీరు ఆ ఇంటిలో చెప్పవలసిన మాట ఏంటి అంటే మీకు శాంతి కలుగునుగాక. ఎవరి శాంతి? దేవాది దేవుని శాంతి, మన యేసుక్రీస్తు యొక్క శాంతి, సమాధానాలు నేను మీకు వసుగుతూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని బట్టి మనం గమనించినట్లయితే 72లో యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు.
యేసుక్రీస్తు ఈ 72 పాటు 36 ప్రాంతములకు వెళ్తూ ఉన్నాడు. వారితో పాటు ఆయన శాంతి సమాధానాలు ప్రతి గృహానికి ఇస్తూ ఉన్నాడు. మనకు ఒక దైవ సేవకుల్లా కనిపిస్తూ ఉండొచ్చు. ఒక దైవ సేవకుడిని మన ఇంటికి ఆహ్వానించినప్పుడు దైవ సేవకుడు మనకు దేవుని యొక్క ఆశీర్వాదాలను మనకు అందిస్తూ ఉన్నాడు. అప్పుడు దైవ సేవకునిలో సాక్షాత్తు మన రక్షకుడైన ప్రభువే ఉండి మనకు శాంతి సమాధానాలు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఈ వాక్యాన్ని మనం విశ్వసించినట్లయితే ఈ రోజు మనం ఏ దైవ సేవకునైనా మన ఇంటికి ఆహ్వానించినప్పుడు ప్రభువే సాక్షాత్ దైవ సేవకుని రూపంలో నా గృహంలోనికి ప్రవేశించాడు. కాబట్టి ఆ దేవాది దేవుని యొక్క శాంతి సమాధానాన్ని నేను స్వీకరిస్తే నా కుటుంబంలో ఎల్లప్పుడూ శాంతి సమాధానాలతో విరాజిల్లుతూ ఉంది నా కుటుంబము అనే గొప్ప విశ్వాసం మనకు కలగాలి. ప్రియ దైవ బిడ్డ, మనం అనుకుంటూ ఉంటాం ఏంటి అంటే ఆ గురువుని చూస్తాం అక్కడ, లేదా ఆ దైవ సేవకుని చూస్తాము. చూసి ఆయన పై రూపాన్ని చూసి మనము ఆయన ప్రార్థన నిరాకరిస్తాం. ఆ దైవ సేవకుడు చేసే ప్రార్థనను మనసులో ఒకటి ఉంటుంది, పైకి మరోలా నటిస్తూ ఉంటాం. అప్పుడు అంటున్నాడు దేవుడు శాంతి కాముడు అనగా నేనే స్వయంగా నీ ఇంటికి వచ్చానని ఏ విశ్వాస అయితే విశ్వసిస్తాడో నీవిచ్చు ఆ నీ ద్వారా నేనిచ్చే ఆ కృపా శాంతి సమాధానము అతనికి చేరుతూ ఉంది. అతని గృహంలో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి నా శాంతి సమాధానాలు చేరుతూ ఉంటాయి. లేదా నటిస్తూ ఉంటాడో, అవిశ్వాసిగా నటిస్తూ ఉంటాడో, తిరిగి నా యొక్క ఆ శాంతి సమాధానాలు నీ చెంతకు చేరుతాయి అని శిష్యులందరికీ కూడా తెలియజేస్తున్నాడు. ప్రియ దైవ బిడ్డ, 7 నుంచి 10వ వచనం వరకు చదవనమ్మా. ఆ ఇంటి వారు మీకు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు గదా. మీరు ఇల్లిల్లు తిరగరాదు. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. అతడి రోగులను స్వస్థపరిచి దేవుని రాజ్యము మీ సమీపమునకు వచ్చినదని చెప్పుడు. కాని మీరు ప్రవేశించిన పట్టణ ప్రజలు మిమ్ము ఆహ్వానింపని ఎడల ఆ పట్టణ వీధులలోనికి వెళ్లి మా పాదములకు అంటిన మీ పట్టణపు దుమ్మును మీకు విరుద్ధముగా ఇచ్చటనే దులిపివేయుచున్నాను. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని గ్రహింపుడు అని వారితో చెప్పుడు. తీర్పు దినమున ఆ పట్టణము గతి కంటే సొదొమ పట్టణ గతి ఓర్వదగినదిగా ఉండునని మీతో చెప్పుచున్నాను. చాలమ్మా, చూడండి 7వ వచనం గమనించండి. ఆ ఇంటి వారు అనగా ఒక దైవ సేవకుడు మన ఇంటికి మన వస్తూ ఉన్నాడో, మన ఇల్లే అనుకుందాం. ఉదాహరణకు మన ఇంటికి వచ్చినప్పుడు చెప్తూ ఉన్నాడు కదా దేవుడు, ఆ గృహంలో నీవు ప్రవేశించినప్పుడు వారు పెట్టు అన్నపానీయములను తినుచు త్రాగుచు అచ్చటనే ఉండు. పనివాడు తన కూలికి పాత్రుడు కదా, ఇల్లిల్లు తిరగరాదు. ఇది చాలా కఠినమైన మాట అన్నమాట. ఒక దైవ సేవకుడు ఒక గ్రామంలోకి వచ్చినప్పుడు అందరు కూడా ఆ గ్రామంలో సంపన్నులు ఉండరు, మధ్యతరగతి వారు ఉండరు, పేదవారు కూడా ఉండరు. అన్ని వర్గాలకు సంబంధించిన వారు, అన్ని పరిస్థితులకు సంబంధించిన వారు ఆ గ్రామంలో ఉంటారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఒక కుటుంబానికి నీవు ఆశీర్వాదకరంగా నీవు వెళ్ళినప్పుడు ఆ కుటుంబం పేద కుటుంబమే ఉండవచ్చు, ఆ కుటుంబం వారు చాలా బీద స్థితిలో ఉండవచ్చు. వారు ఏది పెడితే దాన్ని నీవు స్వీకరించాలి. వారు గంజి పోసినా గంజి తాగాలి. లేదా ఒక ఉన్నతమైన కుటుంబం వారు నిన్ను ఆహ్వానించినప్పుడు వారు
పంచభక్ష పరమాన్నాలు పెట్టినా అది స్వీకరించాలి. కానీ ఆ కుటుంబానికి వెళ్తే, ఆ గృహానికి వెళ్తే బాలేదు అని మీరు అనుకోవద్దు. ఈరోజు ప్రియ దైవ బిడ్డలారా, మనం చూసినట్లయితే చాలా మార్పు చెందింది. ఈ రోజుల్లో జరిగే వాటి గురించి చాలా తక్కువ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈ రోజుల్లో మీరందరూ చూస్తూ ఉన్నారు కాబట్టి. ఆనాటి సువార్త ప్రకటనకు పంపిస్తున్న కాలంలో ప్రభువు వారికి ఏ జాగ్రత్తలైతే చెప్పి పంపిస్తున్నాడో, ఆనాడు సువార్తికులకి వ్యత్యాసం మీరు ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకే ఈనాడు ఏ విధంగా ఉందనేది మీకు నేను తెలియజేయడం లేదు ప్రియ దైవ బిడ్డలారా. మీకు తెలుస్తూ ఉంది ఆనాడు ఈ విధముగా ఉండేదా సువార్త ప్రకటించడము అంటే. ఈ రోజు ఆ విధముగా ఉన్నదా లేదా, ఎందుకు లేదు అని ఒక ప్రశ్నార్థకంగా వస్తూ ఉంది మనకి. చూడండి, తినుచు త్రాగుచు అచటనే ఉండు, పనివాడు తన కూలికి పాత్రుడు కదా, ఇల్లిళ్ళు ప్రవేశింపరాదు. ఇది ఇల్లు తిరగకూడదు. ఏ గృహంలో మంచి ఫుడ్ ఉంటుంది, ఏ గృహం వాళ్ళు నన్ను అతి మర్యాదగా చూసుకుంటూ ఉంటారు, ఏ గృహం వారింట్లో విడిది చేస్తే అన్ని సౌకర్యాలు ఉంటాయి, ఇలా మీరు చూసుకోకూడదు. ఒక గృహానికి మీరు వెళ్తూ ఉన్నారు అంటే ఆ గృహాన్ని నేను చూపించాలని మీరు భావించాలి అంటున్నాడు ప్రభు. నేను కూడా చాలా గ్రామాలకు వెళ్ళాను సువార్త ప్రకటించుటకు. గత ఉపవాస దీక్షలు కాకుండా అంతకు ముందు మా గ్రామంలో కూడా ప్రతిరోజు ఉపవాస దీక్ష కాలంలో 40 రోజులు కూడా ప్రతి ఇంటికాడ ప్రేయర్ ఉండేది, వాక్య పరిచర్య ఉండేది, జపమాల ఉండేది. ఆ తదనంతరము ఆ గ్రామంలో మా అందరికీ కూడాను, గ్రామ ప్రజల్లో అందరికీ కూడాను వారింటికాడ భోజన సదుపాయాలు ఉండేవన్నమాట. అయితే ప్రియ సహోదరులారా, అందరు కూడా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు కాదు కాబట్టి ఒక్కొక్కరి గృహంలో ఒక్కొక్కరిలా వారి యొక్క స్తోమతను బట్టి వారు ఫుడ్ అరేంజ్ చేసేవారు అన్నమాట. నాకు చాలా బాధ కలిగిన విషయం ఏంటి అంటే, అలాంటప్పుడు కొందరు నిన్న వారు చాలా బాగా పెట్టారు భోజనము, మంచి మంచి కూరలు చేశారు, అది వీళ్ళ ఇంటికి పోతే ఏం లేదు అని అనుకునే వారిని చూశాను. ఈరోజు ప్రభువుకు మనమందరం శిష్యులం, ఆయన బిడ్డలం. కాబట్టి ఆ బాధ్యత మనకు కూడా ఉంటూ ఉంది. మనం వాడు అనుకోకూడదు, వారి స్తోమత కొద్దీ ప్రేమతో మనకు పెట్టారు. ఆ రోజు శిష్యులకు కూడా ఇదే తెలియచేస్తూ ఉన్నాడు 70 పంపించి. ఈరోజు ఒక గృహంలో ప్రార్థన పెట్టించుకొని వారికి భోజన సదుపాయాలు వచ్చిన వారందరికీ ఏర్పాటు చేశారంటే ప్రభు కృప వారిపై ఉండాలని. మనమందరం కూడా ఆ గృహానికి వెళ్లే మనమందరం కూడా వారి గురించి ప్రేయర్ చేయాలని కదా. వారు పెట్టింది ఏదో మనం భుజించాలి, కానీ బాలేదు అనలేం కదా మనం. అందుకే శిష్యులకు జాగ్రత్తగా తెలియచేస్తూ ఉన్నాడు, ఈ జాగ్రత్తలన్నీ తెలియచేస్తూ ఉన్నాడు అనమాట. మీకు రకరకాల మనుషులు ఎదురవుతారు సువార్త ప్రకటనలో. వారందరినీ కూడా ఒకే దృష్టితో చూడాలి, అదే ప్రేమతో చూడాలి. అన్ని తరగతుల వారు ఎదురవుతారు మీకు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడంటే, పనివాడు తన కూలికి పాత్రుడు కదా. మీరందరూ కూడా వారికి పనివారు, ఒక కూలీలు, ఒక బానిసలు అనుకోవాలి అనునిత్యము కూడా. మీరు సువార్త ప్రకటిస్తున్నారు కదా, వారికి సువార్త అంటే తెలియదు కదా, వారికంటే మేము గొప్పవారము అని మీరు అనుకోకూడదు. మీకు వారు యజమానులు, మీరు వారికి సేవకులు. చూడండి దైవ బిడ్డలారా, సాక్షాత్ దేవుడు, ఆదిలోని వాక్కు దివిని వీడి భూమికి దిగివచ్చి పాపులమైన మన కొరకు పరిశుద్ధుడు మానవ రూపము దాల్చి మన కొరకు శిలువ పైన బలియాగము చేసి తన రక్తముతో మన పాపాన్ని కడిగి పరిశుద్ధుని చేశాడు. అంటే
దేవుడు మన కొరకు ఎంతగా తగ్గించుకున్నాడు, తనకు తాను ఎంతగా రిక్తుని చేసుకున్నాడు. అంతేకాకుండా పాపులమైన మన పాదాలను కడిగాడు పరమాత్ముడు. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతకంటే తగ్గింపు ఉంటుందా? దేవుడు మానవుని పాదాలు కడిగాడు. మానవుడు అంటే పుణ్యాత్ముడేం కాదు, పాపాత్ముని పాదాలు కడిగి పరిశుద్ధునిగా చేస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, పనివాడు తన కూలికి పాత్రుడు కదా. పాపము వలన వచ్చు జీతము మరణము. అదే దేవుని కూలి పనివాడికి వచ్చే వరము స్వర్గ ప్రాప్తి. మనమందరము కూడా దాసులుగా ఉండడానికి, ఒక కూలివాడిగా ఉండడానికి అంత తగ్గించుకుంటే మనకేమొస్తుంది అంటే, దేవుడు తన కుడి పార్శాన కూర్చుండబెట్టుకునే అదృష్టం వస్తుంది అంటున్నాడు. అర్థమవుతుందా మా వాక్యం ఇది? ఓకేనమ్మా. అందుకే మీరు ఇల్లు తిరగరాదు. ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ప్రజలు మిమ్ము ఆహ్వానించి మీ ముందు పెట్టినదేదో దానిని భుజింపుడు. ఒక్కొక్క ఇంటికి పోతే వారి స్థితులను బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆహారము. ఈరోజు చాలా రుచికరమైన పుష్టికరమైన ఆహారము ఒక గృహంలోనికి లభించవచ్చు, మరో గృహంలో అలాంటిది ఏదీ ఉండకపోవచ్చు. అయినా సంతృప్తిగా భుజించు, అది మీకు నేను ప్రసాదిస్తున్నాను. మిమ్మలను పోషించువాడను నేనే. ప్రభు అంటున్నాడు, మనం చదివాము కదా, జాలె గాని జోలెను గాని మీరు తీసుకువెళ్ళకూడదు. ఈరోజు జాలే జోలే అనేది ఈరోజు ఉన్నాయా అమ్మా? చెప్పండి ఒకసారి. లేదు. ఈరోజు జాలే అంటే ఏంటో తెలుసా? కానుకల పెట్టే మన చెంతకు రావడం, అది జాలే. కానుకల పెట్టే చెంతకు మనం వెళ్లి కానుక వేస్తే అది కానుక దేవునికి వేసినట్లు అవుతుంది. మీరు లేదన్నారు కాబట్టి మీకు తెలియజేస్తున్నాను. ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే మీరు నన్ను క్షమించాలమ్మా. జాలే అంటే ఏంటంటే మన దగ్గరికి వచ్చేది. ఇప్పుడు జాలే పట్టుకొని ఒక వ్యక్తి వస్తున్నాడు అంటే అతను మన చెంతకు వస్తాడా, మనం అతని చెంతకు వెళ్తామమ్మా? చెప్పండి ఒకసారి. ఎవరికైతే అది మన దగ్గరకు వస్తాడు, అప్పుడు మనం తోచింది వేస్తాం. అందులో బలవంతం లేదు, మూర్చేయండమ్మా. కానీ అదే మనం కానుకల పెట్టి దగ్గరికి వెళ్తే దేవుడికి మనం మనస్ఫూర్తిగా కానుక వేస్తాం. ఎంతైనా ఇవ్వచ్చు. ₹1 నుంచి మొదలుకొని ₹1,00,00,000 వరకు ఇవ్వచ్చు. ఇది కానుక అంటాం. ఈ కానుకకు నేను ఒక వాక్యాన్ని మీకు గుర్తు చేస్తాను. పేతురు గారి చెంతకు అలనాడు ప్రజలు వాళ్ళ స్థిరాస్తులను అమ్మి వారి పాదాల చెంత పెడుతూ ఉన్నారు. పేతురు గారు ఏమైనా చెప్పారా? మీ స్థిరాస్తులు అమ్మి నాకు ఇవ్వండి, నేను పేదలకు పంచుతాను అని చెప్పాడమ్మా? చెప్పలేదు. వారు ఎందుకు ఇచ్చారు? దైవ ప్రేరణ. దాన్ని ఏమంటామంటే దైవ ప్రేరణ అంటాం. కాబట్టి వారే స్థిరాస్తులమ్మి పేతురు గారి పాదాల చింత పోశారు. ఈరోజు కానుకలు పెట్టే చింతకు మనం వెళ్ళాలి. కానీ దురదృష్టం ఏంటి అంటే కానుకలు పెట్టే మన చింతకి జాలెలా వస్తూ ఉంది. ఎప్పుడైతే మన దగ్గరకు వచ్చిందో అది కానుకల పెట్టె కాదు, జాలే.
ఇక రెండవది జోలె అంటే ఏంటి ఈ రోజుల్లో? జోలె అంటే ఆ రోజు పక్కన నేను చెప్పాను కదా, పక్కన ఒక అతను పెద్ద సంచి తలిగించుకుంటాడు, మనకు కావాల్సిన అందులో వేస్తామని. ఈ రోజు ఏంటి అంటే గూగుల్ పేలు, ఫోన్ పేలు, క్యూఆర్ కోడ్స్, బ్యాంక్ అకౌంట్స్, ఇవన్నీ జోలే. అయితే ప్రియ దైవ బిడ్డలారా, మీరు అడగవచ్చు, దేవునికి మనం ఇవ్వకూడదా? ఖచ్చితంగా ఇవ్వవచ్చు, ఎంతైనా ఇవ్వవచ్చు. కానీ ఒకరు ఇవ్వు అంటే ఇచ్చేది కానుక కాదు, నీ ఆత్మ నుండి రావాలి దేవునికి ఇచ్చే కానుక. అది ఎంతైనా ఇవ్వచ్చు. దేవుడికి నీవు కానుక ఇవ్వాలి అనుకుంటే ప్రపంచం మొత్తం మీద కూడా దేవుడు కథోలికులకు ఇచ్చిన గొప్ప వరం ఏంటో తెలుసా? ఏ ఆలయానికైనా ఇవ్వవచ్చు. మీరు గురువులు అడిగి చూడండి. ఉదాహరణకు మీరు వెలంగిలో ఒక మొక్కు మొక్కుకున్నారనుకోండి, మీకు అక్కడి దాకా వెళ్ళడానికి మీకు స్తోమత లేదు. మన విచారణ గురువుని అడిగితే, ఫాదర్ గారు ఇది పరిస్థితి నాది, ఇక్కడ ఈ కానుకను సమర్పించవచ్చా అంటే ఖచ్చితంగా సమర్పించవచ్చమ్మా అని చెప్తాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎక్కడైనా దేవుడే ఉన్నాడు కాబట్టి. అదొకటి మనం గుర్తుంచుకోవాలి. కానుక అనేది మన మనసులో కలిగి రావాలి, ఎంత ఇవ్వాలనేది. కానీ ఏదో క్యూఆర్ కోడ్ చూసో, గూగుల్ పే చూసో, ఫోన్ పే చూసో అవి చూసి మనకు రాకూడదు. అంటే మనం ఎప్పుడైతే మనం చూస్తూ ఉన్నామో వాళ్ళు మనల్ని అడుగుతున్నారు అని అర్థం. ఎప్పుడైతే అవి మనం చూస్తూ ఉన్నామో ఆ వాక్యాన్ని వాళ్ళు అమ్ముకుంటున్నారు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు అదే చెప్తున్నాడు. జాలె గాని జోలె గాని మీరు తీసుకు వెళ్ళరాదు. ఇది జాలె జోలె ఉంటే ఏమవుతుంది అంటే, ఉదాహరణకి ఒక దైవ సేవకుడు మీ గృహానికి వచ్చినప్పుడు వాక్యాన్ని ప్రకటించినప్పుడు, అయ్యో మన గురించి అంత దూరం నుంచి దైవ సేవకుడు వచ్చాడే, ఎంతో కొంత ఇద్దాము అన్నప్పుడు అతడు జాలె గాని జోలె గాని తీయాల్సి వస్తూ ఉంది. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎవ్వరిచ్చినా తీసుకోవాకు, నీకు నేను అన్ని సమకూర్చి పెడతాను అంటే. ఆ రోజు దేవుడు అన్న మాటకి ఈరోజు మనం ఒక ప్రశ్న అడగవచ్చు దేవుణ్ణి, ప్రభువా ఇంత పెద్ద పరిచర్య ఎలా జరగాలి, వేల మంది వస్తూ ఉన్నారు, వీరందరికీ డబ్బు కావాలి కదా అని మనకు ఒక ఆలోచన రావచ్చు. ఈ రోజుల్లో సింపుల్ గా వచ్చే ఆలోచన అన్నమాట ఇది. దేవుడు అంటూ ఉన్నాడు, చూడండి అమ్మా, నేను ఆ వాక్యాన్ని చూపిస్తాను, ఒక్క నిమిషం తల్లి. ఎంత బాగుంటుందంటే దేవుడు చెప్పే వాక్యము చాలా బాగుంటుంది. లూకా సువార్త 22వ అధ్యాయము 35వ వచనం చదవమ్మా. లూకా సువార్త 22వ అధ్యాయము 35వ వచనం. నేను మిమ్ము జాలను, సంచిని, పాదరక్షలను లేకుండా పంపినప్పుడు మీకు ఏదైనా తక్కువయ్యనా అని యేసు వారిని అడిగాను. లేదు అని వారు బదులు పలకగా, జాలి ఉన్నవాడు చాలమ్మా, చాలు 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 అమ్మ, చాలు. ఏమంటున్నాడు ప్రభు? మిమ్ములను జాలే జోలే పాదరక్షకులు ఇలాంటివి ఏవి వెళ్ళొద్దన్నాను కదా. వాళ్ళు ఏం చేస్తారంటే సువార్త ప్రకటించి ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు అడుగుతున్న మాట ఏంటంటే, జాలె గాని జోలె గాని పాదరక్షకులు గాని అంటే ఇవేవి కూడా మిమ్మల్ని తీసుకువెళ్ళొద్దని చెప్పాను కదా, మీకేమైనా తక్కువ అయ్యాయా అని అడుగుతున్నాడు ప్రభు. వారి శిష్యులు ఏమంటున్నారమ్మా చెప్పండి? మాకు లేదు అని సమాధానం. ఏమి తక్కువ కాలేదు, ఏ కొదువ జరగలేదు. అంటే ఇవన్నీ ఎవరు చూసుకున్నారు? వారి యొక్క బాగోగులు ఎవరు చూసుకున్నారమ్మా? 72 మంది బాగోగులు దేవుడే చూసుకున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? నా మీద పూర్తిగా విశ్వాసం ఉంచినట్లయితే, నా మీద మీరు పూర్తిగా విశ్వాసం ఉంచినట్లయితే మీకు ఏది కావాలన్నా అది నేను మీకు ఇస్తాను ఉన్నాడు. సర్వ సృష్టికర్త అయిన సర్వేశ్వర, మా రక్షకుడైన తండ్రి, మీరే మాకు జ్ఞానము, బలము, శక్తి, దైవము, ధైర్యము తండ్రి. ప్రభువా, ఇప్పటి వరకును తండ్రి మేము ఆలకించిన నీ వాక్కును తండ్రి మా హృదయాంతరంగములో పదిలపరచుకొని తండ్రి, మీ ఎడల ఎంతో గొప్ప విశ్వాసాన్ని పెంపొందించుకొనుటకు మాలో ఉన్న ప్రతి తప్పును, తప్పిదములను, పాపములన్నింటినీ తీసివేయి తండ్రి. మా రక్షకుడైన తండ్రి, మీ యొక్క వాక్కు చిత్త ప్రకారము దీనులమైన మేమందరము తండ్రి
నడుచుకుని భాగ్యాన్ని మాకు దయచేయమని మనాథుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.